సీఎం చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కు ఆర్థిక భరోసా లభించిందని మంత్రి ఫారూక్ కొనియాడారు. నంద్యాలలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కు మణిహారం లాంటిదని తెలిపారు. చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారని వెల్లడించారు. గత ప్రభుత్వంతో మాజీ సీఎం జగన్ తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్లేవారని ఎద్దేవా చేశారు. విశాఖకు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆనాడు పోరాడు. దాన్ని సాధించుకున్నాము, ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నేను రికమెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెప్పని ఎప్పడం జరిగింది. సరే, అక్కడ ప్రజలు చాలా ఆందోళనగా చాలా పెద్ద ఎత్తున ఇది ప్రజల వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమం. దీన్ని మన ఫ్యాక్టరీ మనం కాపాడుకోవాలి. మన ప్రాంతంలో దాదాపు కొన్ని వేలాది మందికి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది. అది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపమే మారిపోయింది. ఆ రోజులు అటువంటి విశాఖపట్నం ఉండే స్టీల్ ఫ్యాక్టరీని ఆ రోజు పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మళ్ళీ అధికారంలో వస్తే దీని ఉక్కు ఫ్యాక్టరీని మేము ఎక్కడికి పోనీయం, స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది, దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పడం ఈ రోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది. 11,440 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు రాయితీగా ఇచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని వెనుకల ఎంత కృషి ఉందో, ఆయన ఎంత కష్టపడినారో, కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితుల్లో, ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి, అది ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను విశాఖపట్నాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ క్యాపిటల్ చేస్తాడు. అటువంటి తరంలో ఇండస్ట్రియల్ ఏరియా, అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఈ రోజు డెవలప్ కావడానికి ముఖ్య కారణం అది. దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్నూలు నంద్యాల మధ్యలో మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నేషనల్ హైవే ఉంది. దాన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ రావడం జరుగుతున్నాయి. ఇటు కర్నూలు ప్రాంతం, ఇటు నంద్యాల ప్రాంతం, రెండు ప్రాంతాలు కూడా ఈ రోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు చాలా మంది ఉపాధి కలిగే అవకాశం కలుగుతా ఉంది. మనకు మినరల్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్ ఉంది, కేటాయించడానికి రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వాయర్ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి అది ఇండస్ట్రీస్ కు ఇవ్వడం, తద్వారా ఈ రోజు మన ఏరియా నంద్యాల జిల్లాలు కానీ కర్నూలు జిల్లా కానీ సస్యశ్యామలం కావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పినారు. మళ్ళీ దానివల్ల ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఆ ఫ్యాక్టరీల కోసమే ఇవి రావాలా, ఉపాధి కలగాల ప్రజలకు ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దావోస్ పోవడం జరిగింది. దావోస్ పోయేది ముఖ్య కారణం ఎందుకు, అక్కడ ఇండస్ట్రీస్ ఆహ్వానించడానికి పోతాం. వాళ్ళు ఇక్కడికి ఆహ్వానించి మన ప్రాంతాల్లో ఉండే వనరులు మనం సమకూరుస్తాం, వారికి కావాల్సిన వనరులు మనం ఇస్తామని చెప్తే నమ్మకం మీద ఎవరైనా వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు. లేకపోతే ఎవరు రారు. మనం ఉచితంగా అన్ని సదుపాయాలు కలిగేలా వాళ్ళు. అప్పుడు మనకు వాళ్ళకు జాబ్ అంటే మనకు ఉద్యోగాలు కలిగిస్తారు. అటువంటి అవకాశం మనకు మంచి అవకాశం కలిగడానికి ఈరోజు దావోస్ పోవడం జరిగింది. అది సఫలీకృతం అవుతాం. దావోస్ ఇచ్చిన తర్వాత కూడా మన ప్రాంతం కూడా ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే నమ్మకం మనకు ఎక్కువ ఉంది. ఇండస్ట్రీస్ వస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు నీళ్ళతో పాటు ఇండస్ట్రీస్ వస్తే చాలా పెద్ద ఏరియా అవుతుంది. మనకు వాటర్ ఉన్నాయి, కృష్ణా వాటర్ ఉంది, మనకు రిజర్వాయర్స్ మనకు ఉన్నాయి. మన ప్రాంతంలో అన్ని సదుపాయాలు